హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు మోతీచూర్ లడ్డు రెసిపీతో వచ్చేసానండి. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్ గోధుమ రవ్వ, షుగర్, డ్రై ఫ్రూట్స్, కొంచెం యాలకల పొడి, కొంచెం ఫుడ్ కలర్, వాటర్, గీ. దీనికి ఫస్ట్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఆ ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫస్ట్ ఇలా రోస్ట్ చేసుకొని అదే ఒక కప్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక అదే నెయ్యిలో మనము తీసుకున్న గోధుమ రవ్వ వేసుకొని బాగా బ్రౌనిష్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక అదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో 1 కప్ గోధుమ రవ్వకి 3 కప్ ఆఫ్ వాటర్, దానికి కరెక్ట్ రేషియో అండి, వేసుకొని వాటర్ హీట్ అయ్యాక ఆ రవ్వ అంతా వేసి బాగా కలుపుకోవాలండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అయిపోయాక గోధుమ రవ్వ ఉడికిందో లేదో చెక్ చేసుకొని దాంట్లో మనము తీసుకున్న షుగర్ 1 కప్పు గోధుమ రవ్వకి 1.25 షుగర్ సరిపోతుందండి కరెక్ట్గా. వేసుకొని కలుపుకునేసి ఇట్లా యాలకల పొడి వేసుకొని కొంచెం ఫుడ్ కలర్లో వాటర్ మిక్స్ చేసుకొని అది దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక సగం బాయిల్ అయిపోయాక ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి ఒక 2 టైమ్స్ అయినా అలా వేసుకొని బాగా కలుపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని బాయిల్ అయిపోయాక ఒకసారి మనము చక్కెర కూడా బాగా పాకం వచ్చేసిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి. బికాజ్ మనం లడ్డు చుట్టాలంటే ఆ క్వాంటిటీ ఎలా ఉండాలంటే ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి. షుగర్ అలా బాగా పాకం వచ్చేసిందంటే మనం లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుందండి. తర్వాత ఫ్యాన్ కింద అంత మిశ్రమాన్ని ఆరబెట్టుకునేసి చేతికి ఇలా నెయ్యి రాసుకొని మనకి లడ్డు సైజ్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఇలా చక్కగా బాల్స్ లాగా చేసుకునేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయినా ఈజీ అయిన రెసిపీ అండి ఇది మోతీచూర్ లడ్డు. మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.